ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో మీ యొక్క మాటలను ఆలోచన చేయిస్తుండగా, మీ యొక్క సహాయంనిచ్చి నడిపించమని కోరుతూ, ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. గడిచినటువంటి దినాలన్నీ కూడా కొన్ని సంగతులను గూర్చి మనం ఆలోచన చేస్తూ, గ్రంథంలో ఉన్న మాటలను గూర్చి మనం యోచిస్తూ, గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏ విధంగా వ్రాయబడ్డాయో వాటిని మనము పరిశీలన చేసుకుంటూ అనేక విషయాలను నేర్చుకోవటం జరిగింది. అదే విధంగా ఈ సమయంలో కూడా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి కొన్నింటిని మనం ఆలోచన చేస్తూ వాక్య సందేశాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అయితే ఈ రోజున మన పాఠ్యాంశం ఏమిటి అనంటే, ఆరిపోవుచున్న దీపం ఏది? ఆరిపోవుచున్న ద్వీపమేది? ఆరిపోవచున్న ద్వీపం ఏది అనగానే మనకు అర్థమయ్యేది ఏమిటి అనంటే, మనందరికీ వెలుగునివ్వటానికి దీపాన్ని వెలిగిస్తాము. ఆ దీపం ఆరిపోతుంది కాబట్టి, అదే ద్వీపం అని మనకి అనిపించవచ్చు. కానీ, ఈ రోజున మనం ఏ ద్వీపం ఆరిపోతుందో, ఏ ద్వీపం వెలిగింపబడాలో దానిని గూర్చి గ్రంథంలో చెప్పబడిన మాటలను ఆలోచన చేద్దాం. మొదటిగా మనం ఆలోచన చేయగలిగితే, ద్వీపాలు అనేవి ఇంటిలో ఉండేటటువంటి వారికి లేదా చీకటి ప్రదేశంలో ఎవరైతే ఉంటారో వారికి వెలుగును ఇవ్వటానికి ద్వీపం అనేది ఉపయోగపడుతుంది. అయితే వాస్తవానికి ఈ యొక్క ద్వీపాన్ని గూర్చి మనం ఆలోచన చేస్తే గనుక మన ప్రయాణంలో చీకటిగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. అలాగుననే చీకటి ప్రదేశంలో మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ చీకటి ప్రదేశాన్ని వెలుగుతో నింపటానికి, త్రోవ చూపించటానికి ఈ యొక్క దీపం అనేది ఉపయోగపడుతుంది. దేహాన్ని నడిపించటానికి కూడా దీపం అనేది ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్‌గా ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 6 అధ్యాయం 22 వచనంలో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును అని వ్రాయబడింది. అయితే వాస్తవానికి మన దేహాన్ని పరిశీలన చేసుకోవటానికి గాని, లేదా ప్రకృతిలో మన కళ్ళకు కనిపించే వాటన్నింటిని కూడా మనము స్పష్టముగా దృష్టి పెట్టి చూడటానికి గాని, మనకు ఉపయోగపడేవి ఏమిటి అనంటే ఈ 2 కళ్ళేనండి. ఈ 2 కళ్ళు కంటికి కనిపించకపోతే, ఈ 2 కళ్ళు కనిపించనటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. చాలామంది గ్రుడ్డివాళ్ళుగా ఉంటున్న వారికి బాగా అర్థమవుతుంది. వారి పరిస్థితి ఏంటి అనంటే, ఏదైనా చూడాలి అనుకుంటారు కానీ, చూసే అవకాశం లేదు. ఎందుకంటే, వాళ్ళ యొక్క కనుదృష్టి అనేది
కనిపించకపోవటంతో వారు చూడాలి అన్న ఆలోచనతోనే ఉంటారు కానీ, చూడలేని పరిస్థితిని కలిగి ఉంటారు. వాస్తవానికి చూడలేని పరిస్థితి అనంటే ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. మనకర్థం కావటానికి మనం బాగా వెలుతురుగా ఉన్న ప్రదేశంలో ఉంటే, కరెంటున్న ప్రదేశంలో మనమున్నప్పుడు, కరెంటున్న సమయమంతా కూడా మనకు ఏముంటుంది అనంటే, వెలుతురుగానే ఉంటుంది. ఎప్పుడైతే కరెంటు పోతుందో, ఆ సమయంలో చీకటిగా ఉంటుంది. అలా చీకటి అయిన క్షణంలోనే మన కళ్ళు కనిపిస్తున్నప్పటికీ కూడా, మనం కూడా కళ్ళు కనిపించని వారిగానే ఆ సమయంలో మనకర్థమవుతుంది. ఎందుకంటే, కళ్ళు మనకు కనిపించినప్పటికీ కూడా చీకటిగా ఎప్పుడైతే ఉంటుందో, వెలుగు నుండి చీకటొచ్చిందో, కరెంట్ ఎప్పుడైతే పోతుందో, ఆ సమయంలో చీకటి అనేది మనకు బాగా తెలుస్తుంది. బాగా అర్థమవుతుంది. చీకటిలో ఏ వస్తువును తీసుకోవాలన్నా తీసుకోలేము. చీకటిలో ప్రయాణాన్ని ఎక్కడికైనా కొనసాగించుకోవాలి అని అనుకున్నా, మన ప్రయాణాన్ని మనము కొనసాగించలేము. ఒక్క మాటలో చెప్పాలి అనంటే, చీకటి అనేది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది లేదా గురవుతుంది అని ఈ యొక్క విషయాలను బట్టి మనకర్థమవుతుంది. కాబట్టి ఇలా మనం ఆలోచన చేయగలిగితే మనిషికి వెలుగు చాలా ప్రాముఖ్యం. మనిషికి వెలుగు చాలా ప్రాముఖ్యమైనదనమాట. వెలుగు లేని జీవితం అంధకారంగాను, చీకటిగాను ఉండి తను ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితిని కలిగి ఉంటాడు అన్నది మనకు తెలుసు. అయితే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు అనంటే, మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి అని, వెలిగింపబడుతున్న జ్యోతుల వలె ఉండాలి అని, దేవుడు మన జీవితాలను కూడా వెలిగించాలి అని కోరుకుంటున్నాడు. ప్రారంభంలో వెలిగించాలని కోరుకున్నాడు గనుకనే క్రీస్తు వారిని ఈ లోకానికి, ఈ భూమి మీదకు పంపించటం జరిగింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వెలుగు అనేది మనిషికి చాలా అవసరం. కాబట్టి మనం ఏం చేస్తామంటే గృహంలో కూడా ఒక బల్బుని సెట్ చేస్తున్నాము, బల్బుని పెడుతున్నాము అనంటే భూమి మీద మనం ఉంటున్నాము కనుక ఆ యొక్క బల్బుని ఎక్కడ పెడతామంటే మనకంటే పైన పెడతాం. ఒకవేళ మనము భూమి మీద ఉన్నాము కదా! భూమి క్రింద బల్బు పెడితే బాగుంటుంది అని మనం ఎప్పుడైనా బల్బుని భూమి క్రింద పెట్టి కరెంట్ చెక్ చేస్తామా? అలా చెక్ చేస్తే భూమి క్రింద ఉన్నటువంటి బల్బు భూమి మీద ఉన్న మనకు వెలుగునివ్వగలదా? ఇవ్వలేదు. కాబట్టి మనం బల్బుని ఎక్కడ సెట్ చేస్తామంటే, మనకు వెలుగును అందించగలిగే స్థలంలోనే, ఆ చోటులోనే మనం బల్బుని సెట్ చేయటం అనేది జరుగుతుంది. పైననే మనం సెట్ చేస్తాం. పైననే ఆ యొక్క బల్బును పెట్టటం అనేది జరుగుతుంది. భూమి మీద మనమున్నాం. మనమున్నటువంటి గృహంలోనే, మనమున్నటువంటి ప్రదేశంలోనే కొంచెం ఎత్తైన చోటులో, కొంచెం ఎత్తైన స్థలములో వెలుగు మనకు అందే విధముగా, మార్గం మనకు కనిపించే విధంగా, మనము తీసుకోవాలనుకుని, కావాలనుకున్నటువంటి వస్తువులను తీసుకోవటానికి అందుబాటులో వెలుగు మనకు ఉండే విధంగా మనము బల్బును సెట్ చేసుకుంటాం. అలాగుననే దేవుడు
దేవుడు కూడా భూమి మీద మనమున్నాము కనుక, భూమి మీద ఉన్న మనకు వెలుగును ఇవ్వటానికి ఏం చేశాడు అనంటే, ఆకాశంలో జ్యోతులను చేశాడు. దేవుడు ఒకవేళ ఈ యొక్క భూమి మీద ఉన్న మనకు భూమి క్రింద జ్యోతులను పెట్టి ఉంటే, మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారిగా ఆలోచించాలి. కనుక దేవుడెంత గొప్పవాడనంటే, మన ఊహలకు అందనంతటి గొప్పవాడు. మనం ఊహించలేము ఆయన యొక్క ఆలోచనలను. అందుకే అంటాడు, "నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు." దేవుని యొక్క ఆలోచన స్థిరమైనది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయము 14-16 వచనాలలో దేవుడు జ్యోతులను చేయటం, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను చేయటం, అవన్నీ కూడా కాలాలను, దిన సంవత్సరములను తెలియజేస్తాయని మనం ఆదికాండం మొదటి అధ్యాయము 14-16 వచనాలలో ఈ మాటలు చూస్తాం. అయితే ఇలా మనం ఆలోచన చేయగలిగితే వెలుగులో ఉంటున్న మనకు ఏదైనా స్పష్టంగా కనిపిస్తుంది కానీ, చీకటిలో ఉన్న వాని పరిస్థితి ఏమిటి అనంటే, చీకటిలో ఉన్న వాని పరిస్థితి ఏమిటి అనంటే, అతను చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏది ఆరిపోయింది? లూకా సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో మనం చూడగలిగితే, గ్రుడ్డివానికి త్రోవ చూపిస్తే ఎలా ఉంటుందో చూస్తాం. ఇద్దరును కూడా గుంటలో పడుదురు అనే మాటను మనం లూకా సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో చూస్తాం. అయితే మనము ఆలోచన చేయవలసిన విధానం ఏమిటి అనంటే, ఆరిపోచున్న ద్వీపం ఏది అని అనగానే, ఇంతవరకు మనము మనకు అర్థం కావటానికి ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి ద్వీపాన్ని గూర్చి అనగా ఆకాశంలో దేవుడు పెట్టాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి మీద ఉన్న మనుషులందరికిని కూడా అవి వెలుగునివ్వటం, వాటి ద్వారానే కాలములు, దిన సంవత్సరములు అనేవి రావటం అనేది మనం గుర్తించగలగటానికి దేవుడు వాటిని ఆకాశంలో పెట్టాడు అన్న విషయాన్ని మనం ఆదికాండం మొదటి అధ్యాయం 14-16 వచనాల్లో మనకు కనిపిస్తాయని మనం చూసాం. అయితే మరలా మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 15 వచనంలో దీపస్తంభాన్ని ఎక్కడ పెట్టమన్నాడు అనంటే, దీపస్తంభం పైననే పెట్టమన్నాడు. ఎందుకు దీపస్తంభం పైననే దీపాన్ని పెట్టాలి అనంటే, ఇంట నుండి వారికందరికి అది వెలుగునివ్వాలి అన్నాడు. వెలుగునివ్వాలి అనంటే దీపస్తంభం పైననే దీపాన్ని పెట్టాలి. కొంచెం కింద కానీ, మంచం కింద కానీ పెడితే అది ఇంట నుండి వారికి వెలుగునివ్వదు అనేసి చెప్పటం జరిగింది ఆ మాటలలో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ కూడా భౌతిక పరంగా మనం ఆలోచిస్తే, మనము ఏదైనా వస్తువును తీసుకోవటానికి గాని, లేదా మన ప్రయాణాన్ని మనం కొనసాగించటానికి గాని, ఈ యొక్క మన కళ్ళకు కనిపించేటటువంటి ద్వీపాలు లేదా లైట్స్ వెలుగుని ఇవ్వగలిగే ఏదైనా వస్తువులు, ఇలాంటివన్నీ కూడా పరికరాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. వీటి ద్వారానే మన ప్రయాణాన్ని చీకటిలో కూడా
వెలుగుతో మనము ప్రయాణించటానికి అవకాశాలనేవి ఉన్నాయి. అయితే ఇది మనము మనసులో పెట్టుకోగలిగితే, ఇది మనకర్థమైతే గనుక, ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దీపాన్ని గూర్చి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఒక మాట చెప్పారు. సామెతల గ్రంథం 20 అధ్యాయము 27 వచనంలో ఏమంటాడంటే, "నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది అంతరంగములన్నీయు శోధించును" అన్నాడు. అయితే దేహాన్ని నడిపించగలిగే సామర్థ్యమును కలిగి ఉన్నటువంటి ఆత్మ ఎవరు పెట్టారు అనంటే, దేవుడు పెట్టారు అన్న విషయాన్ని మనకు బాగా తెలుసు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును అన్నాడు. అదే సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచనంలో, తన తల్లినైనను, తండ్రినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని కూడా అన్నాడు. అయితే ఇలా మనం ఆలోచన చేయగలుగుతూ ఉంటే, అనేకమైన సందర్భాలు మనకు కనిపిస్తా ఉంటాయి గ్రంథంలో నుండి. అనేకమైనటువంటి విషయాలు మనము గ్రంథంలో నుండి నేర్చుకోవటానికి అవకాశాలున్నాయి. ఇవన్నీ కూడా నేనెందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా నేనెందుకు చెప్తున్నానంటే, ఏ ద్వీపం మారిపోతుందో, ఏ ద్వీపం మారిపోయిందో, ఏ ద్వీపాన్ని ఆరిపోకుండగా చూసుకోవాలో మనం ఆలోచన చేయాలి కనుక. మనకు వెలుగునివ్వగలిగే కరెంటు అనే ద్వీపం మారిపోయినా పర్వాలేదు. మనకు వెలుగునివ్వగలిగేటటువంటి లైట్ ఆరిపోయినా పర్వాలేదు. కానీ, ఈ దేహాన్ని నడిపించగలిగేటటువంటి ఆత్మీయ ద్వీపం మాత్రం వెలిగింపబడుతూనే ఉండాలి. దేహాన్ని నడిపించగలిగేటటువంటి ఆత్మీయ జీవితం మాత్రం వెలిగింపబడుతూనే ఉండాలి. ఆత్మ వెలిగింపబడుతూ ఉండాలి అనంటే, వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 119 కీర్తన 105 వచనంలో, "నీ వాక్యం నా పాదములకు దీపమును" అన్నాడు. "నా త్రోవకు వెలుగునై ఉన్నది" అన్నాడు. అనంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఆత్మకు దీపముగా ఆలోచన చేస్తూ, వాక్యాన్ని దినదినము దానిని చదవాలి. దినదినము దానిని ధ్యానించాలి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం. ఇలా మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క వాక్యం మనకు త్రోవ చూపించేది. పరలోకానికి మనలను చేర్చటానికి, మన ఆత్మను చేర్చటానికి వాక్యం మనకు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మన జీవితం మారిపోయింది అనంటే, ఆత్మీయ జీవితం మారిపోయింది అనంటే ప్రమాదం ఉంది అని అర్థం. ఏ ప్రమాదం ఉంది అనంటే, నిత్య నరకాగ్నిలోనికి ఆత్మ ప్రవేశించే ప్రమాదం ఉంది అని అర్థం. కనుక మనం ఆలోచన చేయగలిగితే, మన జీవితం ఏ విధంగా ఉంది? దేవుని కోసం వెలిగింపబడుతుందా? దేవుని పనిలో ఉన్నామా? దేవునిలో ఎదుగుచున్నామా? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. దేవుని కోసం వెలిగింపబడాలి. ఎప్పుడైతే దేవుని కోసం వెలిగింపబడకుండగా మన ఆత్మీయ జీవితం అనేది ఆరిపోయిందో, ఆ క్షణంలో నుండే మనము దేవునికి దూరమైన వారిగా ఉంటాం. దేవునికి దూరం అవ్వటం అనగానే
ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి ఒక గాలిపటం ఉంది. ఆ గాలిపటమును దారాన్ని తగిలించి, ఆ యొక్క దారమును చేతితో పట్టుకున్నప్పుడు, ఆ యొక్క దారం మన చేతిలో ఉన్నంత వరకు గాలిపటం మన అదుపులో ఉంటుంది. ఆ యొక్క గాలిపటం మన అదుపులో ఎప్పుడుంటుంది అనంటే, ఆ దారాన్ని మనం పట్టుకొని ఉన్నంత వరకు గాలిపటం మన అదుపులోనే ఉంటుంది. మన స్వాధీనంలోనే ఉంటుంది. మనం ఏ విధంగా ఎంతవరకు దానిని ఎగరవేయగలిగితే, ఆ దారమును బట్టి అది ఎగరటం అనేది మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే దారము తెగిపోతుందో, ఆ యొక్క గాలిపటానికి మనకు సంబంధం ఉండదు. ఎందుకు సంబంధం ఉండదు అంటున్నానంటే, అది తెగిపోయిన తరువాత ఎలాంటి ఎత్తైన శిఖరాల్లోనికి గాలి దానిని తీసుకుపోతుందో, లేదా ఎలాంటి ఎత్తు పైకి ఆ యొక్క గాలిపటం ఎగిరి వెళ్ళిపోతుందో, ఎలాంటి ఎత్తైన శిఖరాలకు గాని, లోయ ప్రాంతాలకు గాని ఆ యొక్క గాలిపటం వెళ్ళిపోతుందో మనం ఊహించలేం. అది మనకు తెలియదు. దానిని తీసుకోవటానికి లేదా దానిని మనము పట్టుకోవటానికి ఆలోచన చేసినప్పటికీ, పట్టుకోవాలి అన్న ఆలోచన మనకు ఉన్నప్పటికీ, దానిని మనం తిరిగి పట్టుకోలేనంత దూరంలో ఆ గాలిపటం ఎగిరిపోతుంది. ఇలా ఎప్పుడు ఎగిరిపోతుంది అనంటే, దారం మన చేతిలో ఉన్నప్పుడు కాదు. దారం మన చేతిలో ఉండి, దారం తెగిపోయినప్పుడు, దారం కట్ అయినప్పుడు, మన నుండి ఆ యొక్క గాలిపటం ఎంత దూరంగా అయితే వెళ్ళిపోతుందో మనం ఊహించలేం. అదే విధంగా దేవునికి దూరంగా ఉంటే కూడా తెగిపోయిన గాలిపటంతో మన జీవితం సమానం. కాబట్టి దేవుని యొక్క సంబంధాన్ని, దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆనాడు అపోస్తల కార్యాలు 2:42లో రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అన్న మాట మనకు బాగా తెలుసు. ఇలా మనము సహవాసం చేస్తూ ఉండగలిగితే ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ తీవ్రతను ఆరిపోకుండగా మనం చూసుకునే అవకాశం ఉంది. ఆత్మీయ జీవితము ఆరిపోయింది అనంటే ప్రమాదానికి సమీపంలో ఉన్నామని మనం గుర్తించగలగాలి. వాక్యాన్ని చదవటం లేదు. వాక్యాన్ని చదవటం లేదు. ప్రార్థనను చేయటం లేదు. ఆత్మీయ సంబంధమైన కార్యక్రమాలను మనం చేయటం లేదు. సువార్తను మనం చేయటం లేదు. మందిరానికి వెళ్ళటం లేదు. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను దేవుని కుమారుడిని అనుకుంటాం. ఇలా ఎప్పుడైతే మన ఆలోచనలు ఉన్నాయో, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామో, మన జీవితం అనేది దేవునికి దూరంగా ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ఇలా మనం ఆలోచన చేయగలిగితే సంఘం ఏ విధంగా ఉంది? ఆరిపోవుచున్నదా? వెలిగింపబడుతూ ఉందా? దేవుని మందిరానికి వెళుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటున్నావు, ఆత్మ సంబంధమైన ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నావు. కానీ నీ మనసులో మాత్రం ఏదో తెలియని వేదన, ఏదో తెలియని బాధ. నేను ఎందుకు దేవుని సన్నిధానానికి వెళుతున్నానో, ఎందుకు దేవునిని ఆరాధిస్తున్నానో తెలియని పరిస్థితిలో నేనున్నాను అన్న ఆలోచనతో నీవున్నా, అది వ్యర్థముగానే ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన ఆత్మీయ జీవితం వెలిగింపబడుతుంది అనటానికి, మనం ఆత్మీయంగా ఎదుగుచున్నాము అనటానికి
దేవుని వాక్యాన్ని దినదినం చదవగలగాలి. ప్రతిదినం చదవగలగాలి. ఆలోచన చేయగలగాలి. గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకొని, మలుచుకొని ఈ భూమి మీద బ్రతకగలగాలి. దీనికి ఎగ్జాంపుల్‌గా మనకు అర్థం కావటానికి ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 16 వచనంలో ఏమంటాడంటే, మీరిట్టి జనం మధ్యన జో ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 16 వచనంలో ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 16 వచనంలో మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు అనగా, జ్యోతుల వలె అన్నాడే కానీ జ్యోతులు అనలేదు. గమనించాలి ఆ మాటను. జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడే కానీ జ్యోతులు అనలేదు. జ్యోతుల వలె అనగా జ్యోతి ఏ విధంగా అయితే వెలిగింపబడుతుందో, మనం కూడా ఆ విధంగా వెలిగింపబడుతూ దేవుని కోసం బ్రతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాట మీకు అర్థం కావడానికి ఒక కొవ్వొత్తిని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఒక కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఆ కొవ్వొత్తి వెలుగుతూ, వెలుగుతూ నెమ్మదిగా కరిగిపోతుంది. మీరెప్పుడైనా గమనించారో లేదో? కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఆ యొక్క కొవ్వొత్తి వెలుగుతూ, వెలుగుతూ నెమ్మదిగా కరిగిపోయి పూర్తిగా కరిగిపోవటం, ఆరిపోవటం అనేది జరుగుతుంది. అయితే ఒక క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉండాలి అనంటే, దేవుని పనిలో అట్టి మాదిరిగానే ఉండాలి. ఎలా, ఎలా అనంటే, ఒక కొవ్వొత్తి వెలుగుతూ అందరికీ వెలుగునివ్వగలుగుతూ, ఏ విధంగా అయితే ఆ కొవ్వొత్తి కరిగిపోతుందో, అదే విధంగా క్రైస్తవుడు కూడా, క్రీస్తు సంఘంలో ఉన్నవాడు కూడా, లేదా క్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడిన వాడు కూడా ఎలా ఉండాలి అనంటే, ఆ యొక్క కొవ్వొత్తి వెలుగుతూ కరిగిపోతుంది కదా! అలాగుననే మనం కూడా దేవుని యొక్క పనిలో వెలిగింపబడుతూ, అవసరమైతే హతసాక్షులుగా దేవుని పనిలోనే మన జీవిత యాత్ర ముగిసిపోవాలి. దేవుని పని కోసం మనం కష్టపడాలి. ఏ విధంగా కష్టపడాలి అనంటే, ఏ విధంగా కష్టపడాలి అనంటే, దేవుని పని అనగానే ఎంతటి కార్యక్రమాన్నైనా విడిచిపెట్టి దేవుని పనిలో పాల్గొనేంతటి ఆలోచనను కలిగి ఉండాలి. సువార్త అని అనగానే మనకు సొంత పని ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పని కోసం మనము మన పనిని విడిచిపెట్టగలిగేంత సామర్థ్యంను కలిగి ఉండాలి. వాక్యాన్ని, గ్రంథాన్ని తెలిసిన వారిగా, గ్రంథంలో ఉన్న మాటలను నేర్చుకుంటూ, వింటూ ఉన్నవారిగా మనలో ఈ సామర్థ్యం ఉండాలి. ఇంత గొప్ప ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం ఉండగలుగుతున్నాము అనంటే, అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం వెలిగింపబడుతుంది అని అర్థం. మన ఆత్మ వెలిగింపబడి ఉంది అని అర్థం. ఎన్ని కార్యక్రమాలు చేసినా మనము దేవునికి దూరంగా ఉంటున్నాము అనంటే, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు మనం ఎన్ని చేసినా, మన ఆత్మీయ జీవితము వెలిగింపబడటం లేదు అనంటే, అది వ్యర్థమే. అందుకే అంటాడు కదా! ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 4 నుండి మనం ఆలోచన చేయగలిగితే, సూర్యుని క్రింద ఉన్నవన్నీ కూడా వ్యర్థం. సూర్యుని క్రింద ఉన్నవన్నీ కూడా వ్యర్థం అనగానే మనకేమర్థమవుతుంది? ఈ లోకంలో మనం ఎక్కువగా ప్రయాసపడిన వాటిని మనం మరణించిన తర్వాత తీసుకువెళ్ళలేము అని, వాటి కోసం మనం ఎంతగా ప్రయాసపడినా అది వృధా అవుతుంది అని మనం గమనించవలసిన విషయం. కాబట్టి ఆత్మీయ జీవితము ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, దీపస్తంభంపై పెట్టబడిన ద్వీపం వలె ఒక క్రైస్తవుని జీవితం ఉండాలి. దీపస్తంభంపై పెట్టబడిన ద్వీపం వలె
క్రైస్తవుని జీవితం ఉండాలి. మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5 అధ్యాయం 16 వచనం. మనం ఇలా ఆలోచన చేయగలిగితే మన వెలుగు ప్రకాశింపనీయాలి అనంటే ఏం చేయాలి? గొప్పగా మనం ఆలోచన చేయగలిగితే గనుక దేవుని యొక్క కార్యక్రమాలలో మనం ఉండటం, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను చేయగలగటం, దేవుని కోసమే మన యొక్క ఆలోచనను, దేవుని యొక్క పనిలోనే మన యొక్క ఆలోచనను నిమగ్నం చేసుకొని, దేవుని కోసం బ్రతకగలిగేటటువంటి సామర్థ్యపు ఆలోచనలను కలిగి ఉండాలి. అనేకమైన ఆరిపోయిన ద్వీపాలను ఆత్మీయంగా మనం వెలిగించగలగాలి. ఆరిపోయిన ద్వీపాలను వెలిగించగలగాలి అనటానికి ఒక ఎగ్జాంపుల్. ఒక ద్వీపాన్ని వెలిగించి, ఒక ద్వీపంతో కోటాను కోట్ల ద్వీపాలను వెలిగించగలం. ఒక ద్వీపాన్ని వెలిగించి, ఒకే ద్వీపముతో కొన్ని కోటాను కోట్ల ద్వీపాలను వెలిగించగలం. భౌతికపరమైనటువంటి వెలుగు. కానీ, దీనిని మనం ఆలోచన చేయగలిగితే, ఆత్మీయంగా కూడా అనేకమైన ఆత్మీయ జీవితాలను వెలిగించే అవకాశం ఉంది. కానీ, వాటిని వెలిగించే విధానంలో వెలిగింపబడిన మనమే వెనుకబడి ఉండటం వలన అనేకమైన వెలగవలసిన ఆత్మీయ జీవితాలు వెలిగింపబడటం లేదు. అనేకమైన ఆత్మీయ జీవితాలు వెలిగింపబడాలి అనంటే, వెలిగింపబడిన ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా ఉంటున్న క్రీస్తు సంఘంలో విశ్వాసులుగా ఉన్న మనమే ప్రోత్సహించాలి. అనేకమైన ఆత్మీయ జీవితాలను వెలిగించాలి. సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆత్మీయంగా వెనుకబడిన వారికి, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు కొనసాగేలా సపోర్ట్ చేయటం కానీ, లేదు అనుకుంటే వాక్యం ద్వారా వారికి హెచ్చరించటం, వారికి తెలియజేయటం అనేది మనం చేయగలగాలి. ఇలా ఎప్పుడైతే సంఘంలో ఉన్న మనము ఒకరికి ఒకరము ఆదరించుకోవటం, సహాయం చేసుకోవటం, ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని ఇవ్వగలిగేటటువంటి మాటలను మనం వారికి చెప్పటం, వారితో సంభాషణ చేయటం, ఇలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, సంఘంలో ఉన్న సంఘ విశ్వాసులందరూ కూడా ఆత్మీయంగా వెలిగింపబడి, బలంగా ఉండటానికి అవకాశాలు ఉంటుంది. ఒకరితో ఒకరు మాటలాడుచున్నప్పుడు మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలని, క్రైస్తవుడు లోకానికి ఉప్పై ఉన్నాడని, ఈ యొక్క విషయాలన్నీ మనం మనసులో పెట్టుకొని ఆలోచన చేస్తూ, ఏ విధంగా మనం మాట్లాడుతున్నామో, ఆత్మ సంబంధమైన వారిగా మాట్లాడుతున్నామా? లేదా ఆత్మ సంబంధమైన జీవితాన్ని విడిచిన వారిగా మాట్లాడుతున్నామా? వెలిగింపబడిన ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా మాట్లాడగలుగుతున్నామా? ఆరిపోయినటువంటి వారిగా మాట్లాడుతున్నామా? మనకు మనముగా ఆలోచన చేసుకోగలగాలి. ఇలా ఎప్పుడైతే మనం ఆలోచన చేసుకోగలుగుతామో, అప్పుడే మనకు ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం ఎదగటానికి అవకాశం ఉంది. మన ఆత్మీయ జీవితాలు వెలిగింపబడటానికి అవకాశం ఉంది. దీపాన్ని వెలిగించిన ఎవరైనా కూడా దీపస్తంభం పైననే పెడతారన్న విషయం మనకు అర్థమవుతే, మనము కూడా క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనం, సంఘంలో విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఆత్మీయంగా వెలగాలి. వెలిగింపబడిన వారిగా ఉంటూ అనేక మందిని వెలిగించాలి. వెనుకబడుతున్న వారి జీవితాలను ముందుకు కొనసాగే విధంగా వారికి ప్రోత్సహిస్తూ, వాక్యం ద్వారా వారికి హెచ్చరిక మాటలను తెలియజేస్తూ, వారిని ముందుకు కొనసాగించాలి. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా అన్నాడందుకే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గనుక మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? వెలిగింపబడిన జీవితాలుగా ఉన్నాయా?
ఆరిపోయినటువంటి జీవితాలుగా ఉన్నాయా? మనం ఆలోచన చేద్దాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికైనా ఈ 2025 సంవత్సరంలోనైనా మన జీవితాలను ఒకవేళ ఆత్మీయంగా ఆరిపోయి ఉంటే గనుక, మనకు మనముగా ఆలోచన చేసి, వాక్యాన్ని మనసులో పెట్టుకొని, వాక్యాన్ని వింటూ, చదువుచూ, నేర్చుకుంటూ, మన ఆత్మీయ జీవితాలను వెలిగించుకోవాలని కోరుకుంటూ, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలునైనా. ఇంతవరకు చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేస్తూ, ఇదిగో తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితాలు ఏ విధంగా వెలిగింపబడుతున్నాయో, మాకు మేముగా పరిశీలన చేసుకుంటూ, మీకోసం ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను చేయగలుగుతూ, ఈ భూమి మీద బ్రతుకుటకు మీరు మాకు నేర్పించి సహాయం చేయమని కోరుతూ, క్రీస్తు నామం నీ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.